శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ వాస్తు పండిట్ చందక్చర్ల ధనంజయ స్వామిని. ఈరోజు మనం విజయవాడలో ఉన్నాము. విజయవాడలో ఒక ఇంటి వారు నన్ను పిలిపించారు. ఆ ఇంట్లో ఆగ్నేయం పెరిగింది, వాయువు పెరిగింది, ఎల్లాకార నిర్మాణంగా ఏర్పడింది. దాన్ని ఎంత సింపుల్ ఆల్టరేషన్ ఇచ్చాననేది మీకు తెలియజేసే ముందు ఇంటివారు శ్రీ సూర్యప్రకాష్ గారు, రోహిణి కుమార్ గారు మరియు శ్రావణ గారు వారి మాటలు వినండి. తర్వాత నేను ఏమో ఆల్టరేషన్ ఇచ్చాను అనేది చూపిస్తాను. నమస్కారం అండి. ధనుంజయ స్వామివారికి నా పాదాభివందనం. ఆయన మా ఇంటికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నా కనకదుర్గం తల్లిదేవులు నేను అన్నాను బతినాడు స్వామివారి వాళ్ళ విజయవాడ రావటం, మా ఇంటికి రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నేను చానాళ్ళుగా ఈ వాస్తు దాంట్లో ఇబ్బంది పడుతున్నాను. ఎన్నో వీడియోస్ చూసా, కానీ స్వామివారి వీడియోస్ చూసిన కానించి కూడా ఆయన ఎప్పుడు వస్తారా, ఆయన కాల్ వెయిటింగ్ కోసం నేను ఎదురు చూశాను అనమాట. ఈరోజు ఆయన చక్కటి పరిష్కార మార్గాలు మాకు చెప్పారనమాట. నేను ఎక్కడెక్కడ దోషాలు చేశానో ఏంటో అనేది కూడా చెప్పారు. నేను లోకల్లో ఉన్న చాలామంది చూపించా, కానీ స్వామివారు మాకు చాలా క్లారిటీగా చెప్పారు. నేను కరెక్ట్గా నేను అనుకున్నవి కూడా వారు చెప్పడం జరిగింది. నాకు స్వామివారి చెప్పింది చాలా బాగా మేలు అనిపించింది. అది పరిహారం చేసుకుంటాం. భవిష్యత్తులో నేను బాగా అభివృద్ధి చెందడానికి ఆ దేవుడి దయ వల్ల స్వామివారు మా ఇంటికి రావటం చాలా అదృష్టంగా భావిస్తానండి. స్వామివారికి ఎన్నో కృతజ్ఞతలు, ఎన్నో నమస్కారాలు. ఈ ఇంటి యజమాని సూర్యప్రకాష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. స్వామివారికి నమస్కారం అండి. స్వామివారి కోసం ఎప్పటి నుంచో మేము వేచి చూస్తున్నాము. ఇంట్లో ఉన్నటువంటి దోషాలను, సమస్యలను క్లియర్ చేసినందుకు, వాటిని పరిహారం చెప్పినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. దాన్ని పరిష్కారం చేసుకొని అభివృద్ధి బాటలో ముందుకెళ్లాలని మేము కాంక్షిస్తున్నాం. ఇంటి కోడలు శ్రావణ గారు, ఆమె మన వీడియోల్ని 2 ఏళ్ల నుంచి ఫాలో అయ్యి నా కోసం చాలా ఎదురు చూసి ఈరోజు నన్ను ఇక్కడికి పిలిపించారు. ఆమె అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నాం. నమస్తే వ్యూవర్స్, అందరూ చూసే వాళ్ళందరూ కూడా వాస్తు పండిట్ గారు నేను గత 2 ఏళ్లుగా సబ్స్క్రైబ్ చేస్తున్నాను. ఆయన మేము పడే కష్టాలకి మాకు మంచి పరిష్కారం ఆయన చూపిస్తారని నాకు ఎప్పటి నుంచో నమ్మకం. అది ఇక్కడికి వచ్చిన తర్వాత క్లియర్గా నాకైతే అర్థమైపోయింది. ఆయన చెప్పిన విధానం కానీ ఏదైనా సరే చాలా క్లారిటీగా ఉంటుంది. అసలు ఆ గురువు గారు మా ఇంటికి రావడం అనేది నేను చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మీరు ఎవరైనా సరే మనం చూసి తెలుసుకునేది విధానం వేరే ఉంటుంది ఫోన్లో, కానీ ఆయన గురువు గారు వచ్చి మనకి క్లారిటీగా మన ఇల్లు చూసి చెప్పడం అనేది ఇంకా బాగుంది. నాకు ఆయన చెప్పే విధానం కానీ ఏదైనా సరే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంత వయసు అయినా మన ఇంటికి వచ్చి గురువు గారు మనతో ఇంత బాగా మాట్లాడడం, ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి ఇంత ఏజ్ వచ్చాక. కానీ ఆయన ఎంత పేషెన్సీతో ఉంటున్నారంటే అంత బాగుంటున్నారు. ఈయన గురువు గారికి అసలు శతకోటి వందనాలు. మేము చేసుకునే మిస్టేక్స్ అన్ని ఆయన చాలా చాలా క్లారిటీగా అయితే చెప్పారు. ఇలాగే ఆ గురువు గారిని సపోర్ట్ చేస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు వీళ్ళింటికున్న దోషాలు అవి ఎలా సరి చేస్తామనేది చూపిస్తాను. చూడండి, వెస్ట్ రోడ్డు, వెస్ట్లో 1, 2, 3, 4 షాపులు ఇచ్చారు. ఇక్కడ ఎంట్రన్స్ పెట్టుకున్నారు. ఈ షాపులకి తగులుతూ ఈ బిల్డింగ్ నిర్మించారు. ఎప్పుడైతే తగులుతూ నిర్మించారో ఈ వాయువు పెరిగింది. అలాగే దీనికి తగులుతూ ఇలా నిర్మిస్తూ ఒక బాత్రూమ్ ఇక్కడ జాయింట్ చేస్తూ నిర్మించారు. దానివల్ల ఆగ్నేయం పెరిగింది. ఈ తగిలించిన పైన రూపు స్లాబ్ని ఇక్కడ అవకాశం ఉంది. ఒక 4 ఇంచీలు జాయింట్ విడిపించమని చెప్పాను. దీనితో షాపులు సపరేట్ అవుతాయి, బిల్డింగ్ సపరేట్ అవుతుంది. ఆగ్నేయం పెరిగిన బాత్రూమ్ని వీరికి వాయువులో జాగా ఉంది. ఈ ఇంటి లెవెల్కి ఎదురుగా ఇక్కడ బాత్రూమ్ నిర్మించుకొని వెంటిలేటర్స్ పెట్టుకోమని చెప్పాను. స్టేర్ కేస్ ఇలా వాయువులో వస్తూ వాయువు పెరిగి ఉంది. దానికి సమానంగా ఈశాన్యంలో ఇలా పిల్లర్స్ వేసుకొని, ఈశాన్యంలో ఒకటి, ఉత్తరంలో ఒకటి, ఇక్కడ గ్రిల్ వేసుకొని, ఇక్కడ గ్రిల్ వేసుకొని డోర్ ఎదురుగా ఒక డోర్ పెట్టుకోమన్నాను. మరియు దిగ్మూఢం ఉండడం వల్ల ఈ కాంపౌండ్ వాల్ దక్షిణం లేదు కాబట్టి ఉత్తరంలో కూడా ఇక్కడ ఒక గేట్ పెట్టుకోమని చెప్పినాను. కేవలం ఈ దోషాలు ఒకటి సరి చేసుకుంటే ఈ ఇంటి వారు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కలకాలం అన్యోన్యంగా ఐశ్వర్యవంతులుగా సుభిక్షంగా ఈ ఇల్లు యోగిస్తుంది. వీరికి అన్ని విధాలా మంచి చేస్తుందని తెలియజేస్తున్నాను. హరి ఓం తత్సత్.